హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. పిల్లల కోసం ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా కూల్గా చల్లగా మిల్క్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి. ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మిల్క్ ప్యాకెట్ని తీసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి మిల్క్ని యాడ్ చేసేసుకోండి. ఇలా పాలు మొత్తాన్ని వేసిన తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని పాలని వేడి చేసుకోవాలి. పాలు హీట్ అయ్యేలోపు మరొక బౌల్లోకి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చిన్న బౌల్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ అయితే తీసుకున్నాను. ఈ బౌల్లోకి మనం తీసుకున్న పాలలో నుంచి కొద్దిగా పాలని యాడ్ చేసేసుకొని కార్న్ ఫ్లోర్ని ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఈ విధంగా ఎలాంటి ఉండలనేవి లేకుండా ఈ విధంగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మరొక 2 బౌల్స్లోకి ఒక 1/2 కప్పు వరకు మిల్క్ పౌడర్ అండి, 3/4 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పాలనేవి హీట్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి. చక్కగా 2 పొంగులు వచ్చేంత వరకు హీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పాలనైతే వేడి చేసుకోవాలండి. చక్కగా 2-3 పొంగులు వచ్చేంత వరకు కూడా పాలని ఈ విధంగా కలుపుతూ హీట్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, పాలనేవి చక్కగా 2-3 పొంగులు అయితే వచ్చాయి. ఇప్పుడు మనం ఇందులోకి మనం తీసుకున్న మిల్క్ పౌడర్ని అలాగే షుగర్ని వేసేసుకోండి. ఒక 1/2 కప్పు వరకు మిల్క్ పౌడరు అలాగే 3/4 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. షుగర్ కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న పాలకి. చక్కగా మిల్క్ పౌడర్ అందులో కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోండి. మొత్తం అంతా ఇలాగా కలిపేసుకొని షుగర్ మరియు మిల్క్ పౌడర్ ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. ఇలాగే ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూ పాలని మరిగించుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇందాక మనం బౌల్లోకి కార్న్ ఫ్లోర్ని కలిపి తీసుకున్నాం కదా, ఆ పాలని ఇందులోకి వేసేసాను. ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసాం కాబట్టి కాస్త థిక్నెస్ అనేది వస్తుంది పాలకి. సో ఇప్పుడే మనం ఒక 2-3 చుక్కల వెనిలా ఫ్లేవర్ని అయితే వేసేసాను. ఇక్కడ చూడండి, మనం కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసిన తర్వాత పాలనేవి చిక్కపడడం స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారా? మరొక 2 మినిట్స్ పాటు పాలని హీట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఈ విధంగా చిక్కపడుతుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దింపేసి ఈ పాలని పూర్తిగా చల్లార్చుకోవాలి. నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనం ఐస్ క్రీమ్ చేసుకోవడానికి మిల్క్ అయితే రెడీ అయిపోయాయి. పూర్తిగా చల్లార్చాను. ఇలా రావాలండి థిక్నెస్ అనేది. ఇప్పుడు ఐస్ క్రీమ్ చేసుకునే మౌల్డ్స్ని తీసుకోండి. అందులోకి పాలని వేసేసుకోండి. ఈ విధంగా మౌల్డ్స్లోకి మనం తయారు చేసుకున్న మిల్క్ని వేసేసుకోవాలి. ఇక్కడ మీకు అన్నీ కూడా పాలు వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, దానిపైన ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా అన్ని ఐస్ క్రీమ్స్ పైన కూడా ఇలా క్యాప్ని పెట్టేసుకోండి. ఇలా మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 8 అవర్స్ పాటు అలాగే వదిలేసేసేయండి. 8 to 9 అవర్స్ అయినా పర్లేదండి, చక్కగా వస్తాయి. సో నేను 8 అవర్స్ తర్వాత బయటకు తీసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. సో ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయి. సో వీటన్నింటిని కూడా బయటకు తీస్తున్నాను. కూల్గా చల్లగా ఐస్ క్రీమ్స్ అయితే రెడీ అయిపోయాయండి. సో మీకు మౌల్డ్స్లో నుంచి ఐస్ క్రీమ్ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. ఇలా బౌల్లోకి నార్మల్ వాటర్ని తీసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి టైట్గా ఉంటుంది కదా మౌల్డ్స్ అనేది. సో ఈ విధంగా వాటర్లో డిప్ చేయగానే ఇలా ఈజీగా ఒడి వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. ఇలాగే మీకు ఎన్ని ఐస్ క్రీమ్స్ కావాలో అన్ని ఐస్ క్రీమ్స్ కూడా ఐస్ క్రీమ్ని తీసేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ 4 ఐస్ క్రీమ్స్ని అయితే బయటకు తీస్తున్నానండి. ఇలా వాటర్లో డిప్ చేసేసుకుంటే మన ఐస్ క్రీమ్ అనేది చక్కగా ఈజీగా ఊడి వస్తుంది. జస్ట్ కూల్నెస్ అనేది పోతే సరిపోతుంది.
చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మా పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇచ్చాను. చాలా చాలా నచ్చింది. ఎంజాయ్ చేస్తూ తినేశారు. థ్యాంక్స్ కూడా చెప్పారండి. అంత నచ్చేసింది వాళ్ళకి. అచ్చం బయట షాప్లో కొన్నలాగానే ఉంది మమ్మీ అని కూడా అన్నారు. చూశారు కదండి, ఇంట్లోనే ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కూల్గా టేస్టీగా మిల్క్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదండి, ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. కూల్గా చల్లగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక నుంచి న్యూ వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.